హలో మిత్రులారా, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజులైంది కదా వీడియో అప్లోడ్ చేసి. అందుకే ఒక పాత వీడియోని సరికొత్తగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. పాత వీడియో ఏంటనుకుంటున్నారా? ఇది ఆల్మోస్ట్ డిసెంబర్లో రికార్డ్ చేశాను. అప్పుడే కట్ చేశా కూడా, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు ఇంత టైం పట్టింది. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఇది ఆస్టిన్లో ప్రతి సంవత్సరం జరిగే ట్రైల్ ఆఫ్ లైట్స్ అనే ఒక ఈవెంట్. 10 రోజుల పాటు ఒక పార్క్ మొత్తాన్ని డిఫరెంట్ లైట్ థీమ్స్ తోటి డెకరేట్ చేస్తారు. ఈ ఒక్క పార్కే కాదు, ఈ ఫెస్టివల్ సీజన్లో అమెరికాలో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి టౌను, ప్రతి స్ట్రీటు ఫెస్టివల్ లైట్స్తో డెకరేట్ చేస్తారు. కొన్ని కమ్యూనిటీస్ అయితే ఎంత బాగుంటాయంటే ప్రత్యేకంగా కార్లో వెళ్ళి ఆ కమ్యూనిటీస్ చూసి వస్తారు. పండగ ఏదైనప్పటికీ 10 మంది కలవడమే కదండి హ్యాపీనెస్. మన సంక్రాంతి ఎలాగో వీళ్ళు క్రిస్మస్ టైంలో అలాగే బంధువులందరూ కలుస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి టైం స్పెండ్ చేస్తారు, గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా వాళ్ళకి టైం అనేది బాగా గడుస్తుంది ఈ సీజన్లో. సో మోస్ట్లీ ఏంటంటే ఇక్కడున్న వాళ్ళకి ఈ ఫెస్టివలే బాగా హ్యాపీనింగ్గా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్నపిల్లాడు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటే ఆ ప్రాసెస్లో మనం ఏది అమ్మ అనమ్మ, నాన్న అనమ్మ, మావయ్య అనమ్మ అని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఆ పిల్లోడు తప్పు పలికినా మనం ప్రోత్సహిస్తూనే ఉంటాం. నువ్వు తప్పు అంటున్నావు, ఇంకనక అలాగా అని చెప్పి మనం అంటాము. అలా ఎప్పుడాను. కానీ ఎదిగే కొద్దీ ఈ ఎంకరేజ్మెంట్ ఎందుకో లోపిస్తుంది. మన ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మనం ఒక కొత్త విషయాన్ని ట్రై చేస్తున్నాం అంటే వాళ్ళు భయపడతారు, అలాగే మనల్ని కూడా భయపెడతారు. ఇది ఎందుకో నాకు అర్థం కాదు. నిజంగా ఎప్పుడైనా ఎవరైనా ఒక ట్రై చేస్తున్నారంటే ఎంకరేజ్ చేయాలి. సో ప్రయత్నించండి, సాధించండి. అలాగే పక్కన వాళ్ళ విజయాల్లో కూడా మందంటూ ఒక కాంట్రిబ్యూషన్ ఉండేటట్టు చూసుకోండి. క్రియేట్ ఎ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ సరౌండ్స్ యూ. బీ హ్యాపీ, లివ్ ఇన్ దిస్ మూమెంట్. మీ ట్రావెల్ విత్ పల్లి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రావెల్ విత్ పల్లి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.